హలో ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష 2 ఈరోజు జరిగిన ఎపిసోడ్ కోసం మీకు చెప్పడానికి వచ్చేసాను. ఈరోజు ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే చరణ్ నిజామాబాద్ నుంచి వచ్చారు. తను మాత్రం అసలు నార్మల్ కాదండి, పీక్స్ అండి. అసలు ఎంత బాగా చేశాడంటే అసలు మనోడు డ్యాన్స్ అయినా సాంగ్స్ అయినా అస్సలు ఒక షోని మాత్రం గడగడలాడించాడు. తను ఉన్నంతసేపు మాత్రం షో ఎక్కడో ఉంది. అసలు ముగ్గురు హోస్టులు అయితే ఫిదా అయిపోయారు. తన కామెడీతో కానీ తన టైమింగ్తో కానీ. మనోడికి ఏంటంటే ఒక ఇది ఉందండి, బజ్ చేయాలనుకున్నాడండి. అందుకని మనోడు మన ముగ్గురు హోస్టులని పిలిచి వాళ్ళ ముగ్గురికి గట్టిగానే బజ్ ఇచ్చాడండి. మామూలుగా లేదు, ముగ్గురు కూడా ఫిదా అయిపోయారు. అందుకనే ముగ్గురు ఏం చేశారంటే ఫుల్గా మనోడిని రౌండప్ చేసి ఫుల్గా వేసుకున్నారు. అసలు ఎంత కామెడీ అంటే అసలు నిజంగా మనోడిని మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి మనం బిగ్ బాస్ హౌస్లో చూస్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనోడికి ముగ్గురు గ్రీన్స్ ఇచ్చి ఫుల్ సెలబ్రేషన్స్ చేశారు. ఈరోజు స్టార్టింగ్ ఎపిసోడే ఫుల్ సెలబ్రేషన్స్తో గడగడలాడిపోయిందండి. ఇది మాత్రం చాలా చాలా బాగుందండి. మన రెండో కంటెస్టెంట్ వచ్చారండి, బీబ్జాన్. తిను ఒంగోలు నుంచి వచ్చారు. తిను కూడా బాగానే మాట్లాడారు. కాకపోతే కొంచెం తన మాటలు ఎలా ఉన్నాయంటే ఏదో ఫన్నీగా అనిపించాయి. కొంచెం అంత జెన్యూనిటీ లేదనిపించింది. దానివల్ల హోస్టులు కూడా కొంచెం కామెడీ చేయడానికి ట్రై చేశారు. తనేమన్నదంటే నేను ఫ్లడ్లో ఎక్స్పర్ట్ అన్నట్టు మాట్లాడింది. వెంటనే అభిజిత్ ఏమో నవదీప్ని పంపించి అయితే నవదీప్ని ఫ్లడ్ చేయమన్నారు. నవదీప్కి ఏమో ఆ ఫ్లట్టింగ్ ఇంకేదోలా అనిపించి నవదీప్ వెళ్ళిపోతే తర్వాత ఏమో మన శ్రీముఖి వచ్చింది. శ్రీముఖితో కూడా ఫ్లడ్ చేసింది. అబ్బా బాబోయ్, అదేదోలా అనిపించి ఇంకెందుకో తన వైబ్ వీళ్ళకి అంతగా నచ్చలేదు, మనకు కూడా అనుకుంటున్నాను. సో దానివలన తనకైతే మాత్రం రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేశారు. ముగ్గురు కూడా రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేశారు పాపం. తర్వాత ఇంకొంతమంది కంటెస్టెంట్స్ వచ్చారండి. యాక్చువల్లీ వీళ్ళకి 1 అవర్ టైమే ఉంటుంది కదా, అందుకని అందరినీ చూపించలేరు. కాబట్టి ఆల్రెడీ వీళ్ళవన్నీ చాలా షార్ట్గా చేసి 6-7 మెంబర్స్ని అంతా షార్ట్గా చేసి ఆల్రెడీ వాళ్ళు ముందే రిజెక్ట్ చేసినవి జస్ట్ చిన్న చిన్న ముక్కలుగా వేశారండి. అంటే వాళ్ళు డైరెక్ట్గా రిజెక్ట్ అయిపోయారు. అందుకనే మేబీ వాళ్ళకి ఎక్కువ టైం స్పేస్ ఇవ్వలేదు. నెక్స్ట్ కంటెస్టెంట్ భరత్ అండి, హైదరాబాద్ అంట. ఓల్డ్ సిటీ నుంచి వచ్చానని చెప్పాడు. ఇప్పటివరకు ఎవరు రాలేదని చెప్పాడు. కానీ మనోడు కూడా టైం స్పేస్ తక్కువ ఉండి మనోడు ఏ టాస్క్లు చేశాడో చూపించలేదు. డైరెక్ట్గా మనోడు డ్యాన్స్ అది వేసాడు కానీ రెడ్ ఇచ్చేశారు. రెడ్ ఇచ్చి పంపించేశారు. అందరూ రెడ్డే ఇచ్చారు మనోడికి, వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ అమన్ అండి. అబ్బా, మనోడు గురించి చెప్పాలి అంటే మాత్రం చాలా చెప్పాలండి. అసలు మనోడు యాక్టింగ్ చేసాడండి. అబ్బబ్బబ్బబ్బా, మనోడు బీటెక్ డిస్కంటిన్యూ అంట, తర్వాత డిగ్రీ చేశానన్నాడు, ప్రజెంట్ ఎల్ఎల్బి చేస్తున్నాను అన్నాడు. అసలు ఒక స్కిట్ ఇచ్చారండి మనోడికి యాక్ట్ చేయమని. అబ్బా, ఆ స్కిట్లో చేశాడు, నిజంగా ఏడిపించాడండి. అలానే మంచి ఫైరు అన్నీ కూడా చూపించాడు. మనోడు యాక్టింగ్ చాలా బాగుంది. అసలు ఆ స్టేజ్ ఫియర్ అన్నాడు, కానీ ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నాను అన్నాడు, కానీ చాలా బాగా మాట్లాడాడు. జంప్స్ అని అవని అన్నీ కూడా మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా బాగానే చేశాడు. అందరూ ఇంప్రెస్ అయ్యారు. మనోడికి ఒక చిన్న పజిల్ ఇచ్చారండి. ఒక టీషర్ట్ తీసుకున్నారు. టీషర్ట్ మీద చిన్న రౌండ్ గీసి అభిజిత్ ఏమో టీషర్ట్కి ఎన్ని హోల్స్ ఉన్నాయని అడిగాడు. మనోడు యాక్చువల్లీ నేను అనుకోడు, మనోడైతే ఫస్ట్ 5 అన్నాడు, తర్వాత 6 అన్నాడు. తర్వాత మరి కన్ఫ్యూజ్ అయ్యారా ఏమయ్యారో తెలియదు, కానీ ఫైనల్గా మాత్రం ఆన్సర్ 6 అని అనుకున్నారు. కానీ మనోడు మాత్రం చాలా బాగా ఫుల్ ఫన్లో ఉన్నాడండి. అసలు మామూలుగా చేయలేదు. అసలు నిజంగానే బిగ్ బాస్కి మనోడు కూడా మంచి పర్ఫెక్ట్ పర్సన్ ఏమో అని నాకు అనిపించింది. కానీ మనోడికి మాత్రం ఇద్దరే గ్రీన్స్ ఇచ్చారు. బిందు మాధవి గారు మాత్రం రెడ్ ఇచ్చారు. ఎందుకో అంటే మనోడు ప్రూవ్ చేసుకొని మళ్ళీ వస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా. కానీ నిజానికి ముగ్గురు గ్రీన్ ఇచ్చి పంపించవచ్చు. కాకపోతే జస్ట్ ఇంత ఫన్ చేస్తున్నాడు కదా, అందుకని మేబీ జస్ట్ ఎలాగా వాళ్ళకి కూడా నమ్మకం ఉంటుంది మనోడు మళ్ళీ బ్యాక్ అవుతాడని, అందుకని ఇచ్చి ఉంటారని నాకు అనిపిస్తుంది అంతే. నెక్స్ట్ కంటెస్టెంట్ సుమ గారండి. తిను ఫన్ చాలా బాగా చేశారు. అంటే ఫన్నీగా చాలా బాగా మాట్లాడారు. అండ్ పోలీస్ జాబ్ ఏదో వస్తే వెళ్ళలేదన్నారు, ప్రజెంట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానన్నారు. అండ్ చాలా బాగానే మాట్లాడారు. తను చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉన్నారు. అలానే ఆ పక్కనే మన అమన్ కూడా ఉన్నాడు. అమన్ ఏమో ఇందాక టీషర్ట్కి హోల్స్ ఎన్ని ఉన్నాయో అవి ఖచ్చితంగా అంటే ట్రాన్స్లేట్ చేయమన్నారు, అది రాస్తుందనమాట. సో అందుకని
తిని వచ్చినప్పుడు తను పక్కన కూర్చున్నాడు. సో, అయితే ఏం చేశారంటే ఈ సుమ గారికినా, అమన్‌కినా చిన్న స్కిట్ ఇచ్చారండి. ఇద్దరిని లైక్ డెబ్యూట్ చేసుకోమనండి. మనోడు ముందేమన్నాడంటే అబ్బాయిలు, అమ్మాయిలకి 50, 50 ఇవ్వాలి. ఆ అమ్మాయిలకి ఎక్కువ ఇస్తున్నారు. అలా కాదు అన్నట్టుగా మాట్లాడాడు. కానీ 50, 50 ఓకే. అలా బానే మాట్లాడాడు. సో, వీళ్ళిద్దరిని ఆర్గ్యుమెంట్ చేసుకోమంటే ఇద్దరు బానే ఆర్గ్యూ చేసుకున్నారు. సుమ కూడా చాలా అనిపించింది. చాలా క్యూట్‌గా ఉందనిపించింది. కానీ తనకి ఒక టాస్క్ అడిగారు. వాష్‌రూమ్స్ అవి నీకు క్లీన్ చేయడం ఇష్టమేనా అంటే, లేదు నేను చెయ్యను అన్నట్టుగా. సో, అందుకని తనకి ఒక మడ్ టాస్క్ ఇచ్చారు. అంటే ఆవు పేడ అది పెట్టి అందులో కాయిన్స్ వెతకాలి అలా ఇలా ఆ టాస్క్. కానీ తిను కూడా ఆ టాస్క్ బానే చేసింది. అంటే ప్రెజెంట్ అయితే చేయలేను అనకుండా, సో, టాస్క్ వచ్చినప్పుడు టాస్క్‌ని టాస్క్‌లా చేయడం వల్ల వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు. బిందు మాధవ్ గారు మాత్రం రెడ్ ఇచ్చారు. కానీ ఓకే. తను మాత్రం హ్యాపీగానే వెళ్ళింది. మేబీ తిను కూడా ఇంట్లోకి వెళ్తదేమో అని నేను అనుకుంటున్నాను. సో, ఎనీవే సో, చూద్దాం. నెక్స్ట్ కంటెస్టెంట్ అక్షయ్ రాజ్ అండి. తిను రోస్టింగ్ అది చేస్తుంటాడంట. 300K ఫాలోవర్స్ అలా ఉన్నారంట. కానీ తిను రోస్టింగ్ మాత్రం మరీ ఘోరంగా ఉంటాయంట. సో, అందుకని ఏం చేశారంటే ఇంక మనకు తెలిసిందే కదా! ముగ్గురు హోస్టులు రోస్ట్ చేయమని వాళ్ళు రోస్ట్ చేయమన్నారు. మా డాడేమో రోస్ట్ చేయకుండా రస్కులు చేసాడు ఆళ్ళందరిని. సో, అందరూ కూడా బాగా హర్ట్ అయ్యారు. అసలు రోస్ట్ చేయమంటే మనోడు అసల 1% కూడా రోస్ట్‌లా అనిపించలేదది. సో, అందుకని బాగా అందరూ కూడా హర్ట్ అయ్యారు. చాలా ఆర్గ్యుమెంట్స్ అయ్యాయండి. మనోడు మాత్రం అసలు వదిలిపెట్టలేదు ఎక్కడైనా. శ్రీముఖిని హార్స్ అన్నాడు. ఏదో అన్నాడు. చాలా ఏదో మాట్లాడాడు. అంటే కామెడీకి చేద్దాం అనుకున్నాడు. కాకపోతే మరి ఏం చేశాడో మనకే తెలియట్లేదు. అసలు మనోడైతే మాత్రం చాలా గట్టిగానే మాట్లాడాడండి. అలానే ముగ్గురు హోస్టులు కూడా గట్టిగా అరిచరిచి మరి మాట్లాడారు. నీకు అందరం రెడ్సే ఇస్తాము. అసలు నువ్వు నాట్ ఫిట్ హియర్ అన్నట్టు గట్టిగా మాట్లాడి మరి పంపించారు. పాపం కొంచెం నేనైతే కొంచెం హర్ట్ అయ్యాను. మరీ అంతలా చెప్పాల్సిన అవసరం లేదేమో అన్నట్టు అనిపించింది. కానీ ఓకే. మనం ఏం చేస్తాం మరి. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే గాయత్రి గారండి. తిను కెనడా రిటర్న్స్ అంట. తిను 100 కేజీస్ ఉండేవారంట ముందు. తర్వాత 45 కేజీస్ తగ్గి తను యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టి తను యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నారండి. తిను హైదరాబాద్ నుంచి. సో, తిను కూడా బాగానే మాట్లాడారు. చాలా బాగా మాట్లాడారు తిను కూడా. తినకి ఒక నామినేషన్ టాస్క్ ఇచ్చారండి. అదే నామినేషన్ నువ్వు ఎలా చేస్తావు అది ఇది అని. తిను మాత్రం నిజంగానే చాలా బాగా మాట్లాడారు. మేనేజ్ చేశారు. అలాగే శ్రీముఖితో మాట్లాడారు. అసలు ఆ రోల్స్ ఇచ్చారు డిఫరెంట్ నిన్ను నామినేట్ చేస్తే ఏం చేస్తావు, తన్ని నామినేట్ చేస్తే నువ్వెలా రియాక్ట్ అవుతావు, నువ్వు బయటకు వెళ్ళిపోతే ఎలా రియాక్ట్ అవు, ప్రతిదానికి కూడా పర్ఫెక్ట్గా తను మాట్లాడింది. బాగా చేసింది. సో, అందుకని నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. అలానే అభిజిత్ గారు కూడా గ్రీన్ ఇచ్చారు. బిందు గారు మాత్రం రెడ్ ఇచ్చారు. ఎనివే నువ్వు ప్రూవ్ చేసుకోగలవు. ప్రూవ్ చేసుకొని నువ్వు అగ్నిపరీక్ష కంటెస్టెంట్లోకి వెళ్తే బాగుంటుంది అని మాత్రం చెప్పారు. అలానే ఇంకొంతమందిని చూపించారండి. వీళ్ళకి కూడా టైం స్పేస్ తక్కువ ఉండడం వలన మేబీ వాళ్ళు ఫాస్ట్గా వచ్చి జస్ట్ నేమ్స్ అవి అలా చెప్పేసి మేబీ వాళ్ళది మన దగ్గర 1 అవర్లో వాళ్ళు మొత్తం ఎపిసోడ్ని రన్ చేయలేక మేబీ వాళ్ళు ఫాస్ట్గా కట్ చేస్తారు అనిపించింది. సో, నెక్స్ట్ కంటెస్టెంట్ రుచిత గారండి. రుచిత గారు ఏమో కొంచెం స్మార్ట్గా మా అమ్మగారి గెటప్ వేసుకొని వచ్చి నిజంగానే చాలా బాగా చేశారు స్కిట్. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నిజంగానే అసలు పోల్చుకోలేకపోయాను నేనైతే. నిజంగానే మా అమ్మగారిలాగే ఉన్నారు. నిజంగా బాగా చేశారు. తినేమో మాత్రం కొంచెం అభిజిత్ గారిని కొంచెం పొగిడిందండి. అలాగే మన నవమన్మధుడైన మన నవదీప్ని పెళ్లి కోసం అడిగిందండి. కొంచెం బాగా మాట్లాడింది. అలా ఇలా కొంచెం బాగానే మాట్లాడింది. తర్వాత మళ్ళీ అలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా బాగా మాట్లాడింది. ఏదో చిన్న టాస్క్లు ఇచ్చారు. ఆ టాస్క్లు కూడా బాగానే చేసింది. అలాగా యాక్టింగ్ కోసం కష్టపడ్డాను. తర్వాత అంటే తిను మాటల్లో మాత్రం కొంచెం నిజాయితీగా అనిపించిందండి. అంటే అందుకే తనకి 2 గ్రీన్స్ ఇచ్చారండి. మన నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. అలాగే బిందు మాధవ్ గారు కూడా గ్రీన్ ఇచ్చారు. కానీ మన అభిజిత్ గారు మాత్రం నేను నెక్స్ట్ లెవెల్లో చూడాలి. కాకపోతే విత్ కాంపిటీషన్తో వెళ్తే బాగుంటుంది అని చెప్పి మాత్రం రెడ్ ఇచ్చారు. కానీ తిను కూడా చాలా బాగా చేసిందండి. ఇంకా ఈ రోజుకి ఇంతేనండి. మొత్తం అందరు కంటెస్టెంట్స్ అయిపోయారు. కానీ మళ్ళీ రేపు ఇంకో ఎపిసోడ్తో కలుద్దాం. కానీ అలా వెళ్ళిపోకుండా జస్ట్ మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్.